అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండవ రోజు రిలే నిరాహార దీక్ష సిఐటియు నాయకురాలు బేబీరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, ధరలు 100 రెట్లు పెరిగాయని, తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుటీ అమలు చేయాలంటే గ్రాడ్యుటీ జీవో ఇచ్చేసే తరువాత ఉద్యోగంలో సర్వీస్లో 5 ఏళ్ళు ఉన్న తర్వాత నేను అనివార్య కారణాల వల్ల మారేస్తున్నాను, లేదా నా అనారోగ్యం బారిన సంవత్సరానికి 15 రోజుల జీతం ఇవ్వాలి మనకి. అలా ఇచ్చి మమ్మల్ని మళ్ళీ పంపించాలి. అదే గ్రాడ్యుటీ జీవో. అది మానేసి ఇలాంటి బేరాలు ఆడుతున్నారు. ఇది గ్రాడ్యుటీ అంట. దీన్ని అడిగితే మొన్న ఏమంటుందంటే మంత్రి గారు, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ కాదు, మేము గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. అయితే చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, చాలా మంది పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అది ఎలా కుదురుతుంది? మాకు ట్రైనింగ్ పొందిన వర్కర్ ఉండాలి కదా, మాకు ట్రైనింగ్ పొందిన ఆయం ఉండాలి కదా. ట్రైనింగ్ ఎక్కిస్తారండి మీరు, ట్రైనింగ్ ఎవరికైనా కానీ వస్తుంది, వంట సైడ్ వస్తుంది అంతే, పిల్లలు తీసుకొచ్చేది అంతే. కానీ ఒక పద్ధతి అమ్మాయికి ఏం చెప్పాలో తెలీదు. ఇవి రాగానే ఇప్పుడు ఉందో ఏంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ చూసుకుని ఎంతమంది వచ్చారో అటెండెన్స్ ఇచ్చేయాలి వెంటనే, ఒక గంటలో వెంటనే అటెండెన్స్ ఇచ్చేయాలి, ఫోటోలు తీసుకోవాలి. వర్కర్లు హెల్పర్లు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు తమ వేతనాలు పెంచాలని చెప్పి, అలాగే గ్రాడ్యుటీ జీవో మార్చి చట్ట ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 23వ తేదీ నుండి మండల కేంద్రాల్లోనూ ప్రాజెక్ట్ ఆఫీసుల ముందు ఈరోజు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేయడం అనేది జరిగింది. ఈ రకంగా కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. అలాగే మార్చి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలో తక్షణం పరిష్కారానికి కృషి చేయాలి, లేదంటే మరింత ఆందోళనలు ఉధృతం చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి ఈనాటి మంత్రులందరూ కూడా టెంట్ల దగ్గరకు వచ్చి మీ వేతనాలు పెంచుతాం, మీరు ఈ ప్రభుత్వాన్ని ఓడించండి అని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో రాగానే మీ సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయినా అంగన్వాడీల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు, ఏవో చిన్న చిన్న సమస్యలు తప్ప. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల వేతనాలు పెంచాలి, అలాగే గ్రాడ్యుటీ జీవో చట్ట ప్రకారం ఇవ్వాలి, సూపర్వైజర్ల పరీక్షలు వెంటనే ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంగన్వాడీలందరికీ కూడా పెన్షన్ డ్యూటీలు వేస్తున్నారు, చాలా చోట్ల పెన్షన్ డ్యూటీలు ఆపాలి. అలాగే యాప్లను రకరకాల యాప్లు పెట్టి మానసిక ఆందోళన గురి చేస్తున్నారు, ఆ యాప్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షురాలు.